పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. నిన్న వినాయక చవితి మీరు అందరూ బాగా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని హాయిగా ఆ గణేష్ దీవెనలన్నీ పొందారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి. నేను కూడా పొద్దుటే లేచి ఈ పిండి వంటలన్నీ చేసుకుని, మాకు అలవాటైన పిండి వంటలు ఉంటాయండి, అవి మటుకు మేము తప్పకుండా చేసుకుంటాం. పూర్ణం ఉండ్రాళ్ళు, కొబ్బరి నూజు ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, తర్వాత పనసాకు బుట్టలు ఇలాంటివన్నీ చేస్తామండి. చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని భోజనం చేసి మధ్యాహ్నం నుంచి అయినవెళ్ళి మాకు దగ్గరండి స్వయంభూ వినాయకుడు. చాలామంది చాలా పెద్ద పెద్ద అమెరికాల నుంచి కూడా చాలామంది వస్తారండి, పెద్ద పెద్ద ఊళ్ళ నుంచి వస్తారు. మాకు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం పొద్దుటే చక్కగా పూజ చేసుకుని 11, 12 అయ్యేసరికి భోజనాలు చేసుకుని మధ్యాహ్నం 2, 3 అయ్యేసరికి బయలుదేరి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటామండి. కిక్కిరిసిపోయే జనం ఉన్నారు. అయినా కానీ మాకు తెలుసున్న వాళ్ళు ఉండటం చేత 2 సార్లు ఆ జనంలో మేము దర్శనం చేసుకుని వచ్చామండి. అయితే నా జన్మ సార్థకత అయిందేమో అనిపించింది. అంత అందంగా చూసామన్నమాట దగ్గరగాను. బంగారపు తండం అవన్నీ ఎంతో బాగుంటాయండి. వెళ్ళని వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు వెళ్ళండి. చాలామందికి నేను చెప్తున్నాను. అక్కడ కూడా నిన్న మీకు మాట చెప్తున్నాను. అక్కడ కూడా నన్ను సీతమ్మ గారు గోదావరి రుచులా అండి మేవి అని చెప్పి ఆనమాలు కట్టి నాతో నా సబ్స్క్రైబర్లటండి నాకు చాలా ఆనందం వేసింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ మీ వంటలు చాలా బాగున్నాయండి అంటూ చెప్పారండి. అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఒక ప్రసాదం. ఈ ప్రసాదం అంటే ఒక ఐటెం అండి. ఇది ప్రసాదమే కాదు, మేము ఇది వినాయక చవితికి చేసి పెట్టుకుంటాం. చాలామంది పోలాల అమావాస్యకు కూడా చేసుకుంటారండి. అయితే అది ఏంటంటే పనసాకు బుట్టలండి. పనసాకు బుట్టలు తయారు చేసి మీకు అందరికీ ఎలా వండాలో ఏంటో అని మీకు చూపెడదామని ఈ వీడియో చేస్తున్నామండి. నిన్న నేను చేశాను పనసాకు బుట్టలు. మళ్ళీ మీ గురించి ఈరోజు మళ్ళీ చేసి చూపెడుతున్నాను. ప్రత్యేకంగా ఇది ద్రవిడ సంస్కృతి అండి. ద్రవిడ సంస్కృతి అంటే చాలా రోజుల క్రితం నుంచి మా చిన్నతనం నుంచి కూడా మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ కూడా చేసి ఈ వినాయక చవితికి నైవేద్యం పెట్టేవారు. కొందరు పోలాల అమావాస్యకి కూడా ఇది ఆనవాయితీ ఉంటుందండి, అలా చేసుకుంటారు. కాబట్టి మేము వినాయక చవితికి పెడతామండి. అవి ఏ రకంగా తయారు చేస్తాను ఏమిటి అనేది మీకు వీడియోలోకి వెళ్ళి చూపెడతాను. ఆ పిండి అండి, ఇదిగో 1 గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఇదిగో గ్లాసు పొట్టు మినపప్పు తీసుకుని, అంటే ఇంకా కొంచెం దీన్ని పలచం చెయ్యాలి కొద్దిగాను, లేకపోతే గట్టిగా వస్తాయి బుట్టలు. 1 గ్లాసు మినప్పప్పు నానబెట్టుకు చక్కగాను అది పిండి గట్టిగా రుబ్బమంటే గారెల కన్నా పలచగా రుబ్బుకుని వరినోకండి 1-1.5 1 గ్లాసు మినప్పప్పు కనుక మీరు తీసుకుంటే 1.5 గ్లాసున్నర వరినోక బియ్యం రవ్వ కలుపుకోవాలండి. శుభ్రంగాను కలుపుకుని రాత్రికి అలా ఉంచుకుని తెల్లారి పొద్దున్న అయ్యేసరికి చక్కగా అది పొంగినట్టు అయ్యి బాగా మెత్తగా వస్తాయి ఆ బుట్టలు. ఆ బుట్టలు ఎలా వేయాలో ఎలా ఉండాలో చూపెడతాను. ముఖ్యంగా మీకు బుట్ట ఎలా కుట్టాలి అనేది నేను నేర్పిస్తాను. వీడియోలోకి ఎడదాం రండి. ఇదిగో చూసారా, ఇవి పనసాకులండి. ఈ బుట్ట కుట్టడం ఎలాగో చాలా సులువుగా సింపుల్గా చెప్పేస్తాను నేను. 1 బుట్టకి 4 ఆకులు పడతాయండి ఇలాగా. ఇదిగో చూసారా, కొంచెం ఇదంతా నేను ఆకులు కోసాక కడిగి గుడ్డతో తుడిచి శుభ్రం చేసి అలా ఆరబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఇదిగో ఒక్కొక్క బుట్టకి 4 ఆకులు పడతాయండి. ఇదిగో చూడండి, ఇలాగా వెనక్కి పెట్టకూడదండి, ఇదిగో ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇదిగో నేను చాలా సన్నటి బద్దలతో కుట్టేవారండి. నేను ఏం చేస్తున్నానంటే కొబ్బరి పుల్లతోటే కుడుతున్నా. గబుక్కుని మనం విడదీసేసుకోవచ్చు. పిల్లలకి గొంతుకులో గుచ్చుకోవటాలు అవి కూడా ఉండవు. ఇదిగో చూసారు, ఈ క్రాస్ ఇలా వేసి ఈ క్రాస్ ఇలా వేయాలండి. ఇక్కడికి ఒక పార్ట్ అయింది. మళ్ళీ దీని మీద ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి మళ్ళీ ఇలాగే క్రాస్గా అది అలాగండి. ఇదిగో చూసారా, ఇది మళ్ళీ ఇలా కుట్టాం కదా. ఇప్పుడు 4వ ఆకు కూడా ఇదిగో దీని మీద వేసి ఇలా కుట్టుకోవాలండి. 2 పుల్లలు పెట్టండి. ఎందుకంటే పూర్వం చాడీ బద్దలని
సన్నటి బద్దలతో తీస్తే అవన్నీ కూడా విప్పుకోలేకపోయి కొన్ని బుట్టలో పిండిలో ఉండిపోయేవి అయితే మనకు ఆనమాలుగా పైకి వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇలా కుట్టారు కదండి, ఇలా కుట్టాక ఇది తిరగేయాలండి. ఏ ఆకు పైన ఉందో చూడండి, ఏ ఆకు పైన ఉందో ఆ ఆకును పట్టుకోవాలి ముందర. అదిగో ఈ ఆకును ఉంచి ఈ పక్క ఆకుతోటి జాయింట్ వేయాలండి. ఆకు పైన ఉన్న ఆకునే తీయాలి ముందర, అన్ని ఆకులు తీయకూడదండి. ఇలాగా అంతేనండి. మళ్ళీ దాని పక్కన ఆకుని మనం ఈ కవరింగు ఇలా పెట్టుకుంటే పిండి పైకి రాదనమాట అండి. ఇదిగో ఇలాగా, ఇదిగోనండి ఇలాగా అలా అయింది కదా. మళ్ళీ దీనికి అటాచ్ చేయాలి. చాలా సులువండి. నేను ఇంకొక బుట్ట కూడా మీకు అర్థమయ్యేలాగా చూపెడతాను. ఇదిగో అంతే. అలా 4 అనుకోండి, గబుక్కుని లాగేసుకోవచ్చు మనం. ఈ చిన్న బద్దలు అనుకోండి, ఇదిగో ఇలా చూసారా, ఇలాగా ఇదిగో ఇలా ఎడ్జికి ఆ ఎడ్జి ఈ ఎడ్జి కలిసిందా లేదా అలాగనమాట అండి. ఇదిగో ఇలా చూసారా, అంతేనండి. బుట్ట చూడండి ఎంత బాగా తయారైందో. మనం ఇది ఒక్కటి తింటే చాలండి. ఇవి మేము లాంగ్ జర్నీస్లో కూడా ఇలా వండుకు పట్టుకెడతామండి. పట్టుకెడితే ఇది ఈ కవర్ తీయకుండా ఉంటే 3 days మనకి చక్కగా ఎక్కడికి వెళ్ళినా మనకి ఇది పాడవకుండా ఉంటాయన్నమాట అండి. అది తిని కొంచెం ఆవకాయ వేడి నెయ్యి వేసుకుని అందు మీద ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగో ఇంకో బుట్ట కూడా మీకు చేసి నేను చూపెడుతున్నాను చూడండి. ఇదిగో ఇలాగా 4 ఆకులు సమానంగా పెట్టుకుని కొంచెం కాన్సన్ట్రేషన్ చెయ్యండి. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి దగ్గర చాలా బాగా నేర్చుకున్నానండి. ఇప్పుడు ఎన్నైనా 50-60 బుట్టలైనా ఒకేసారి అరగంటలో కుట్టేస్తా. ఇదిగో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇదిగోనండి క్రాస్ వేయండి. ఇలా క్రాస్గా వేస్తే ఏదైనా ఏ పనైనా కూడా నేర్చుకుంటే చాలా సులువండి. ఏమీ కష్టం లేదు, అసలు లైఫే కష్టం ఉండదు. మన తెలిసినట్టు మన అవగాహన లేకుండా పయనించకూడదు. ప్రతిదానికి ఒక గోల్ పెట్టుకోవాలండి. ఈ గోల్ మా ఎల్ఐసిలో క్లాసులు ఇస్తూ ఉంటారు. నేను ఇన్ని పాలసీలు చేయాలంటే మీకు ఒక గోల్ ఉండాలండి. అంచేత మీరు 100 పాలసీలు చేయాలంటే ఈ గోల్ ఇలా పెట్టుకోవాలి. ఆ 100 ఎప్పుడవుతాయా నా గోల్ మీదే ఉండాలి, మీ దృష్టి అంతాను అని చెబుతారండి. అలాగే ఏదైనా పని చేయాలంటే ఆ పని మీద మనం ఇదిగో చూసారా, మళ్ళీ ఈ ఆకు పైకి వచ్చింది. ఈ ఆకే కదండి పై ఆకు ఇది. అప్పుడు ఇదిగో ఇలాగా మీరందరూ నేర్చుకోండి. ఇది చాలా 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 పాతకాలం నాటి పిండి వంట. ఇది ఏం కష్టం ఏం లేదండి. కుట్టుకోవటం సులువు కాదు. అయ్యి బాబోయ్ ఈ బుట్టలు ఎవరు కొడతారు అని అనుకుంటారు. ఏం కాదండి, ఇలా కార్నర్స్ ఇలా ఉంటే దీని మీద నిలబడుతుంది అన్నమాట, బుట్ట పడిపోదు. ఇదిగో చూసారా, అదిగో అండి, ఇదిగో ఎంత ఈజీగా చూడండి. ఇదిగో ఇలాగ కార్నర్ వస్తే ఆ బుట్ట పడిపోదు. చక్కగా మళ్ళీ మన ఆవిరి మీద పెడతాం కదండి, నిలబడి ఉంటుంది. అదిగో అలాగా ఇదిగోనండి. దీన్ని మళ్ళీ ఈ కార్నర్ మీదకి ఎక్కి ఇదిగో ఇలా పెట్టుకుని కార్నర్ వచ్చిందా లేదా చూసుకుని ఇంతేనండి. బుట్టలు కుట్టడం చాలా సులువు, ఉడికించుకోవటం ఇంకా సులువు, తినటం కూడా చాలా సులువు అండి. ఇదిగో చూసారా, అంతే. ఇదండి ఈ బుట్టలు. ఈసారి పిండి ఎలా వేయాలో ఏంటో వీడియోలోకి వెళ్దాం రండి. ఇదిగోనండి ఇలాంటి కుక్కర్ ఒకటి తీసుకోండి. కుక్కర్ ఒకటి తీసుకుని దీంట్లోనూ ఇలా మామిడాకులు వేయాలండి. మామిడాకులు ఎందుకు వేస్తున్నామంటే ఈ స్మెల్ కూడా చాలా 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 బాగుంటుందండి. మామిడాకుల మించి వచ్చే వాసన, పనసాకుల మించి వచ్చే వాసన అన్నీ బాగుంటాయి. అడుగు నీళ్లు పోసానండి, 2 చెంబులు నీళ్లు. ఇదిగో ఇప్పుడు ఇది పెట్టుకుని దీని మీద చిన్న ఆకు కుట్టుకుంటామండి. దీని మీద ఇదిగో ఇలాగా, ఇది కూడా ఇలాగ దీని మీద ఇలా వేసుకుంటాం. అడ్డాకు చిన్నదండి, మీకు వచ్చినట్టు ఎప్పుడైనా అడ్డాకు చూపెడతానండి ఎలా కుట్టాలో. నెక్స్ట్ ఈ బుట్ట పెట్టేటప్పుడు కూడా ఒక టిప్ ఉందండి. పిండి ఎలా వేసుకోవాలి, ఇదిగో చూసారా పిండి ఇదిగో ఇలా చేశాను నేను దీన్ని. అలా ఉండాలి, అలా ఉండాలి. అయితే ఇప్పుడు పిండి వేసేటప్పుడు మీరు ఇవన్నీ కూడా ఇలా ఉంచుకోక్కర్లా. ఇదిగో ఇవన్నీ ఇలా కత్తిరించేసి మనం దాంట్లోంచి తీసుకోవడానికి వీలుగా ఇలాగే ఒకటే ఉంచుకోండి. అప్పుడు మనకు అడ్డు రాదు. ఇదిగో పిండి అందులో అలాగ వేసి ఉప్పు వేసి కలిపానండి. నేను మీకు చెబుతున్నాను కదా,
ఒక గ్లాసు పప్పుకి గ్లాసున్నర బియ్యం రవ్వ అదే లెక్క పెట్టుకోండి. 2 పొయ్యికండి, గట్టిగా ఉంటాయి. ఇవి ఇలా పర్వాలండి దీని మీద ఈ బొట్లన్నీ. ఇదిగో చూసారా, ఒకటి ఉంటే ఇలా తీసేసుకోవచ్చు దాంట్లోంచి. అందుకని ఇవన్నీ అడ్డం ఎందుకని నేను కత్తిని చేస్తానండి. ఈజీగాను ఉంటుంది మనకి. అదిగో సరే, జాగ్రత్తగా దాంట్లోనే పడేలాగా, చిరాగ్గా బయట పడేలా కాకుండా నీట్గా దీంట్లో పడేలాగే అదిగోనండి అలా వేసి అలా పెట్టుకుంటాం అన్నమాట అండి. కొన్ని పెద్ద ఆకులు ఉంటాయండి. పెద్ద ఆకులు ఉన్నప్పుడు కూడాను మీరు ఏం చేస్తారంటే పెద్ద బొట్లు కుట్టేయండి, పర్వాలేదు. పెద్ద బొట్లు కుడితే అవి బాగా పిండి వేసారనుకోండి, వేసాక అది చిదిపితే 2 తినచ్చు చక్కగా. దీనికి చక్కగా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి కానీ, ఆవకాయ వేసుకుని వేడివేడి నెయ్యి వేసుకుని దీని మీద తింటేను బ్రహ్మాండంగా ఉంటుందండి. అసలు ఆకలే వేయదు, అంత బాగుంటుంది అన్నమాట. ఇదిగోనండి ఇలా వేసి మీకు ఇందులో పట్టినన్నీ పెట్టేసుకోవచ్చండి. ఇలాగా ఇదిగో ఇది ఒక ఆకులు పెద్ద వచ్చాయి, మాకు ఆకులు పెద్ద వచ్చాయి కదా అని నేను పెద్దది తీసుకున్నానండి. ఇందులో పెద్దది వేసుకున్నా కానీ 2 తినచ్చు చక్కగా. మీకు ఉడికాక మళ్ళీ మీకు అర్థమైపోతుంది ఇదంతా కూడాను. చూసారా, నేను ఎందుకు వేస్తున్నానంటే బుట్టలు అన్నిసార్లు కొట్టలేక ఇదిగో 2 అయితే 2 అయిపోతాయి ఫోన్లే, ఒక వాయితో వదిలిపోతుందని నేను ఇలా పెద్ద బుట్టలైనా కానీ పెట్టేస్తున్నానండి. అవి అన్నీ అలా పెట్టుకోవటమే మనం. ఇంకొక బుట్ట అవుతుంది, ఇది కూడా మీకు వేసేసి నేను చూపెడుతున్నాను చూడండి ఎలా దాని మీద పెడతాను అనేది. అది కూడా టిప్ ఉందండి. ఎందుకంటే కుక్కర్లో పెట్టాక మీడియంలో పెట్టండి, హైలో వద్దు. హైలో పెడితేను మళ్ళీ పిండి సన్నగా ఉడకాలి కదండి. దేనికైనా ఎక్కువ పెట్టుకునే కన్నా సన్నగా పెట్టుకున్న వంట బాగుంటుందండి చక్కగా. ఇదిగో ఇందులో పెట్టి, అదిగో ఇందులో పెట్టి మిగిలిన పిండి కూడా దీంట్లో వేసేసి, సరే పైన మటుకు పడనివ్వద్దు, పిండి చిరాగ్గా ఉంటుంది. ఇదిగో అలా వేసేసుకుని బుట్టలోను సర్దేసుకోండి. ఎందుకంటే నేను ఇంత తక్కువ పిండే తయారు చేశాను, ఎందుకంటే నిన్న కూడా తయారు చేసుకున్నాం కదండి, అనవసరంగా వేస్ట్ అయిపోతుందని ఇలా పెట్టాను. ఇప్పుడు మనం ఇదిగోనండి, ఇది ఉంటుంది, రబ్బర్ ఉంటుంది కానీ ఇది ఇలా పెట్టేయండి. పెట్టేశాక దీని మీద పెట్టి మీరు మీడియంలో పెట్టండి, హైలో వద్దు. హైలో పెడితే తొందరగా నీళ్ళు అయిపోతాయి, ఇదేమో ఉడకదు. అలా పైకి ఆవిరి వస్తుంటే ఒకసారి మనం అట్లకాడ పెట్టి చూసుకొని దింపుకుందాం. ఇదిగో చూసారా ఆవిరి ఎలా వస్తుందో, అదిగో పైకి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో మనం చూద్దాం. ఉడికిందో లేదో అని చూడటానికి ఇదిగో ఇలాంటి అట్లకాడ ఏదైనా పట్టుకుని అది అలా పొడవారండి. అలా పొడిచినప్పుడు మనకి ఇలాగ అంటుకోదన్నమాట, లేకపోతే పిండిలా అంటుకుపోతుంది. ఇదిగో చూసారా, ఇదిగో ఏ బుట్టైనా సరే ఒకటి పొడిస్తే చాలా, అన్నీ అక్కర్లేదండి, ఒక్కటే. అప్పుడు ఇదిగో చూడండి ఇలాగా మీరు ఆకనే ఇలా పట్టుకుని ఇలా వీలుగాను తీసుకోవటానికి వీలవుతాయి అన్నమాట. ఇవి అందుకే ఒకటి. అదిగో చూసారా, పెద్దవని అనుకోకండి, తినలేకపోతేను ఇద్దరు తినచ్చు ఒక్కొక్కటిని. నేను పెద్దవి ఎందుకు వండానంటే గబగబా అయిపోతుంది పని. నెక్స్ట్ ఏంటంటే బుట్టలు ఒకళ్ళు తీసుకున్నా 2 తినచ్చు అనే ఉద్దేశంలో నేను పెద్దవి వండి మీకు చూపెడుతున్నాను. అదిగో చాలా బాగుంటాయండి. మీరు లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు చక్కగా ఇవి వండేసుకుని శుభ్రంగా పట్టుకెళ్ళారనుకోండి, చాలా బాగుంటాయి. ఇలాగా మనం ఒక 5 ఎన్ని బుట్టలు పడతాయో అన్నీ పెట్టేసుకోవచ్చండి దీంట్లోనూ, ఏం పర్వాలేదు. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో చూసారా. ఇదిగో మీరు వేళ విస్తరాకు కుట్టుకు ముందర ఏం చేయాలంటే కుక్కర్లో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని కొంచెం మామిడాకు అలా వేసి దాని మీద ఒక చిల్లులు పళ్ళెం బోర్లించి దాని మీద ఈ కుట్టిన ఆకు వేసుకోండి. ఒకవేళ కుట్టిన ఆకు లేకపోతే కనుక చిల్లుల పళ్ళెం మీదైనా మీరు పెట్టుకుంటా. అంటే ఏదైనా పిండి కొంచెం పొంగిద్ది అనుకోండి, లోపలికి వెళ్ళిపోతుందని ఆకు అనమాట. ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా చూసారా. ఇగో బుట్టలండి.
ఇది విప్పకుండా ఉంటే కనుక 3 రోజులు మీకు నిలవ ఉంటాయి. ఈ వీటిని నేను పొట్టిక్కలు అంటారు, లేకపోతేను పనసాగు బుట్టలు అంటారు, రకరకాల ఏరియాలను బట్టి పిలుస్తూ ఉంటారనమాట. మీ అందరి కోసం ఇది ఈ రకంగా తయారు చేశాను. మీరు కూడా చూసి నేను ఎలా చేశానో కొలత మళ్ళీ చెబుతున్నాను. ఒక గ్లాసుడు మినప్పప్పుకి గ్లాసున్నర బియ్యం రవ్వ, అంతకన్నా ఎక్కువ వేయకండి. గ్లాసున్నర కన్నా తగ్గించారనుకోండి చేతికి అంటుకుంటుంది. దాని చేత అంటుకోకుండా ఇదిగో మీకు ఒకటి తీసి చూపెడతాను చూడండి. ఇదిగో ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా దీంట్లోంచి ఇలా లాగితే ఇలా ఉడికిపోయింది, ఇలా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎలా ఉడికిపోయిందో, స్పాంజిలాగా ఉంది. చేత ఇలా మీరు వండి మీ పెద్దవాళ్ళకి పెట్టుకుని మీ పిల్లలకి పెట్టి మీరందరూ తిని ఆనందించండి. ఇది చాలా 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 పాతకాలం నాటి వంటకం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీని కాంబినేషన్ ఏంటంటేనండి, మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చక్కగా చేసుకోవచ్చు. తర్వాత ఆవకాయ చక్కగా వేసుకుని దాంట్లో అంత నెయ్యి వేసుకుని అంత ఆవకాయ వేసుకుని తింటే ఎంత ఆధారంగానూ ఉండి ఎంత కడుపు నిండుతుందండి. అని చేత మీరు అందరూ కూడా ఈ రకంగా తయారు చేసుకుని ముఖ్యంగా మీ పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.